నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫైబ్రాయిడ్స్, మస్క్యులర్ గ్రోత్స్ అంటే మసలే కొంచెం పెరిగి యూట్రస్ లోకి వచ్చింది అనుకోండి, దాన్ని ఫైబ్రాయిడ్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్ ఎక్కడుందో, యూట్రస్ లో ఎక్కడుందో, దాని సైజ్ ఏంటో, దాని నంబర్ ఏంటో, దాన్ని బట్టి దాని సివియరిటీ డిసైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఎలా ఉన్నాయో అనేది డిసైడ్ చేస్తారు. సో యూట్రస్ బయట ఉందనుకోండి, అలాంటప్పుడు దాని సైజ్ బట్టి షేప్ అవన్నీ పాడవచ్చు, కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కి ఏం కాదు. వాల్ లో ఉందనుకోండి, ఈ గోడ లోపల ఉంటే ఏంటంటే గ్రోత్ ఎక్కువ ఉందనుకోండి, ఈ పొరని కూడా దీన్ని తోస్తా ఉంటుంది. సో ప్లేస్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఫైబ్రాయిడ్ లోపల ఉందనుకోండి, పొర లోపల ఉందనుకోండి, అది మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ తీసుకుంటుంది. రెండోది సైజ్ పెద్దగా అయ్యే కొద్దీ, నంబర్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే రక్త ప్రవాహం కూడా గర్భసంచి పొరలో బాగుండదు. అలాంటప్పుడు పిండం అక్కడ చేరింది అనుకోండి, పిండం అతకడానికి ప్లేస్ ఉండదు, రక్త ప్రవాహం ఉండదు. అందుకనే మిస్క్యారేజెస్ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెన్సీ టోటల్ గా రాకపోవడం అనేది కూడా జరగచ్చు. సో ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి, సైజ్ ఏంటి అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.